సో మరో విషయానికి వస్తే మీరు 2001 నుంచి ఈవెన్ టీఆర్ఎస్ పార్టీ 10 ఇయర్స్ వరకు ప్రస్తావనలో మీరు కేసీఆర్ని చాలా దగ్గరగా చూశారు. కేసీఆర్తో మీకు ఎంతో సాన్నిహిత్యం ఉంది. 2001 నుంచి మొదలు పెడితే ఈవెన్ 2023 వరకు కూడా మీ ప్రస్థానం కొనసాగింది. అంటే తెలంగాణ గడ్డపై ఉద్యమం అనేది ఉవ్వెత్తున కొనసాగుతున్న సమయంలో దాదాపు అనేక సంవత్సరాల నిరంతర పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సో ఎన్నో ఉద్యమాలు చేస్తే కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనము ఈరోజు జీవితాన్ని సుఖవంతంగా జీవిస్తున్నాం. మరి మీరు పాడిన పాటలు అనేవి చాలా ఆలోచనాత్మకంగా తెలంగాణ ఉద్యమాన్ని ఇంకా మరింత ఉవ్వెత్తున తీసుకుపోయే విధంగా ఉన్నాయి. మరి కేసీఆర్ గారితో మీ యొక్క ఇంటరాక్షన్ ఎలా ఉండేది? మీరు అనేక రకాల పాటలు పాడేటప్పుడు కూడా కేసీఆర్ యొక్క సలహాలు కూడా తీసుకుంటూ అతని డయాస్లో మీరు అనేక రకాల పాటలు కూడా పాడారు. సో మా జై స్వరాజ్య ప్రేక్షకుల కోసం ఒక పాట. ఈ టీఆర్ఎస్ 2000 పార్టీ మొదలు కాకముందే తెలంగాణ పాటలు పాడినా నేను క్యాసెట్లో రికార్డు కూడా అయినాయి. 99లోనే తెలంగాణ తల్లి నీ కన్నీ ఉన్నాయి, ఎందుకమ్మా నీవు కన్నీరెడతావు, జుమ్ జుమ్ తారారే జుమ్ జుమ్ తారారే, నారే నన్నన్నో నారే నన్నన్నో. 2001 కంటే ముందు నేను చెప్పేది రికార్డ్ చేసినాం. బయటకు వచ్చింది. తెల్లారిపోత ఉంది లేవమ్మ తెలంగాణ, పొద్దుబొడిసే గడ్డ మీద చూడమ్మ తెలంగాణ, తెల్లారిపోత ఉంది లేవమ్మ తెలంగాణ. సో ఈ పాటలు పాడిన తర్వాత ఆ పాటలు కేసీఆర్ గారు విన్నప్పుడు అసలు ఎలా అతని స్పందన ఎలా ఉంది? ఏమన్నా పార్టీ పెడుతున్నప్పుడు పిలిపియడం జరిగింది సిద్దిపేటలో. అట్లా పరిచయం ఏర్పడి నాకు వాళ్ళ పార్టీ కంటే ముందు తెలంగాణ ఆకాంక్ష, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం, ఇవన్నీ మనం ఈ బండెనక బండి కట్టి పల్లెటూరు పిల్లగాడు అన్ని పాడినాం, విన్నాం, తెలంగాణ చరిత్ర చదువుకున్నాం కాబట్టి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని స్వతహాగా ఉన్నది. అప్పటికే ఉంది కాబట్టి పాటలు చేసినాం. ఈ ప్రత్యేక పార్టీ ఏర్పడడం అట్లా పనిచేసినాం.